మేష రాశి ఫలాలు మండే ఏప్రిల్ 7, 2025. మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. మీ దగ్గర తగినంత ధనములేదని మీరు భావించినట్లయితే, మీకంటే పెద్దవారైనా వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే దానిమీద సలహాలు తీసుకోండి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీ యొక్క తీరికలేని పనులను పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపటం వలన మీరు ఏమి పోగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులెవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స: మీ పూజ గదిలో లేదా బలిపీఠంలో మీ కుటుంబ దేవత యొక్క ఒక రాగి విగ్రహం ఉంచండి మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం రోజూ ఆరాధించండి. ఈరోజు వృషభ రాశి ఫలాలు. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చెయ్యడం పనులలో లీనమవండి. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. మీ ప్రియమైనవారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు, ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విళ్ళూరుతున్నారు. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స: మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం మీ బూట్లు కింద 7 సాఫ్ట్ రాగి పిన్స్ ఉంచండి. ఈరోజు మిథున రాశి ఫలాలు. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీనితోపాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నాగాని మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్లు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు. కాలం విలువైనది, దానిని సద్వినియోగము చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో వశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యము. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స: ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయగా మీ జీవితంలోని సంఘటనలను అంగీకరించి నమ్రతను పెంచుకోండి. ఈరోజు కర్కాటక రాశి ఫలాలు. మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకిదే మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. మీరు ఈరోజు పార్కులో నడుస్తుండగా ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయినవారు తారసపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స: ఎల్లప్పుడూ ఆరోగ్య శరీరం మరియు మనస్సు కోసం మీ జేబులో సమీపంలోని వస్త్రంలో పసుపు గుడ్డని ఉంచండి. పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది. ఈరోజు సింహ రాశి ఫలాలు. మీ స్నేహితునితో అపార్థం,
కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది. మీరు మాత్రం తీర్పు ఒక కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ తులన కలిగి ఉండండి. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి, కానీ మీ యొక్క దూకుడు స్వభావముచేత మీరు అనుకుంటాగా ప్రయోజనాలను పొందలేరు. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. మీ శక్తిని, అభిరుచిని పునర్జీతం చేసే వినోదయాత్రకు వెళ్లే అవకాశమున్నది. సీనియర్ల నుండి సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. చికిత్స: మెరుగైన ఆరోగ్యానికి, పేద పిల్లలకు, ముఖ్యంగా యువతులకి తెలుపు స్వీట్లు పంపిణీ చేయండి. ఈరోజు కన్యా రాశి ఫలాలు. క్రీడలలోనూ, ఇతర అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి ఢోకా ఉండదు. గ్రూప్ కార్యక్రమాలలో పాల్గొంటే మీరు క్రొత్త స్నేహితులను పొందుతారు. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటీ మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మరి మీ మత్తైన ఫాంట్సీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. ఈ రోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి. వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. చికిత్స: ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి. ఈరోజు తులా రాశి ఫలాలు. మెడ లేదా వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశమున్నది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వచూపుతారు. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. రొమాంటిక్ పాటలు, చక్కని కొవ్వొత్తులు, మంచి ఆహారం, చక్కని డ్రింక్స్. ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స: పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి మరియు గొప్ప ఆరోగ్యానికి ప్రతిరోజూ ఆరాధించండి. ఈరోజు వృశ్చిక రాశి ఫలాలు. ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతిస్పష్టంగా ఉండడం అవసరం. కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు. కాని భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక ఫవాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగుల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్టు అయితే, మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. చికిత్స: పూజ ఘర్ లేదా బలిపీఠంలో శంఖం ఉంచండి మరియు మంచి ఆర్థిక జీవితం కోసం రోజు పూజించండి. ఈరోజు ధనుస్సు రాశి ఫలాలు. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును.
అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మలని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్ములను పనిచేయడానికి సహకరించదు. కాలం విలువైనది, దానిని సద్వినియోగము చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ, జీవితంలో వశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యము. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స, వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి మీ పని పట్టిక చక్కగా మరియు శుభ్రంగా ఉంచండి. ఈరోజు మకర రాశి ఫలాలు. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించి సహాయపడగలవు. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. మీరు ప్రమోషన్ పొందవచ్చును, అలాగ మీ కష్టపడే స్వభావం రివార్డ్ పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉనాదా లేదా అని ఆలోచించవద్దు, అది మీకు రానురాను లాభదాయకమని తెలుస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈ రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స, మీ బరువుకు సమానమైన బార్లీ ఏదైనా గోశాల లేదా గోపందిలిలో పంచండి మరియు గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఈరోజు కుంభ రాశి ఫలాలు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మలని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి, అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి, గాలిలో ప్రయాణించనివ్వకండి. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషనలు పొందవచ్చును. అనుభవంగలవారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు. ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయములో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్కు లోనవుతారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స, రాత్రిపూట పెసర పప్పును నానపెట్టండి. మీ ప్రేమికునితో దగ్గరి బంధాలకు పక్షులకు ఈ ఆహారం ఇవ్వండి. ఈరోజు మీన రాశి ఫలాలు. మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అత్యద్భుతమైన లాభాలను తెచ్చి పెడతాయి. ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. మన్మథుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. తీరికలేని సమయము గడుపుతున్నవారికి ఈరోజు చాలా కాలం తరువాత సమయము దొరుకుతుంది. కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స, భౌతికంగా సవాలు చేయబడిన మరియు వికలాంగులకు తీపి పదార్థాలను ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని సంతోషకరంగా మార్చుకోవచ్చు.